నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ప్రస్తుత పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో ప్రజలు రోడ్డు మీద అప్రమత్తంగా ఉండాలని, టూ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ టి అనిల్ కుమార్ అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ ఉత్తర్వులు అనుసరించి రౌండ్ సేఫ్టీ కార్యక్రమంలో 4 మంది టూ వీలర్ వాహనాలు తనిఖీలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివారం అంబేద్కర్ సెంటర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐ టి అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి టూ వీలర్ వాహన చోదకుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ఉండాలని అన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం గానీ, సరైన పత్రాలు లేకుండా వాహనాలను నడపడం గానీ చేసినచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని అన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు. శ్రీనివాసరావు గారు ఈరోజు కార్యక్రమంలో ఈ రోడ్ సేఫ్టీలో భాగంగా నాకాబందీ కండక్ట్ చేయడం జరుగుతుంది. గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, సిఏ గారు కూడా సలహాతో ఇదంతా చేయడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా బండి పత్రాలు కలిగి ఉండాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ అనేది ఉండకూడదు, మైనర్ డ్రైవింగ్ ఉండకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ కలిగి ఉండాలి. ఇవి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఫైన్స్ కూడా ఇంత ముందులో కంటే గతంలో కంటే ఫైన్స్ పెరగడం జరిగింది. ప్రజలందరూ ఇది కూడా గమనించాలి. గమనించి ఎక్కువ ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అది ప్రజల యొక్క రక్షణ కొరకు అది అందరూ గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్స్ ధరించాలి. రోడ్డు యాక్సిడెంట్స్ హైవే కూడా బాగుండడం వల్ల రోడ్డు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అందరూ కూడా అది శ్రద్ధ వహించి, అది ప్రజలు మన కోసమే చెప్తున్నాం అనేది అది ప్రజల్లోకి వెళ్ళాలి. అందువల్ల ఈ నాకాబందీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి అనాథరైజ్డ్ వెహికల్స్ కానీ ఏమైనా ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 3 వీలర్స్ కానీ, ఆటోస్ కానీ, కార్లు కానీ, లారీలు కానీ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈరోజు ప్రజలందరూ గమనించి ప్రజలు మాకు సహకరించాలి. వెహికల్ చెకింగ్లో కూడా ప్రజలు మాకు సహకరించాలని అందరికీ నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఉద్యోగుల భద్రత కోసం పీఎఫ్ పథకం అని గుంటూరు ఈపీఎఫ్ అధికారి కె రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు దాని గురించి వివరించి అందరూ పీఎఫ్ చేసుకోవచ్చు అని, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు పీఎఫ్ గురించి తేడాను వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ప్రిన్సిపల్, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. మా దాంట్లో కట్ అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటారు కొంతమంది ఎంప్లాయీస్. మాకొద్దు అంటారు. అంతే యాక్చువల్గా ఏంటంటే పిఎఫ్ అంటే ఏంటి, మీకు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అని మ్యాండేటరీగా, యాక్చువల్గా అది మ్యాండేటరీగా కట్ చేయాలి ఎంప్లాయర్. అయినా సరే మేము వచ్చి మీకు అవగాహన చేస్తున్నాం. అంటే ఎంప్లాయీస్ గురించి మీకు తెలియట్లేదు పిఎఫ్ అంటే, పిఎఫ్లో ఉన్న సదుపాయాలు, దాని యొక్క బెనిఫిట్స్ మీకు అర్థం కావట్లేదు. అందుకోసం ఏంటంటే ప్రతి నెల మా డిపార్ట్మెంట్ ప్రతి డిస్టిక్లో కండక్ట్ చేస్తుంది 27వ తారీఖు. ఈ నెల ఈ స్కూల్ని తీసుకున్నాం. ఈ ఎంప్లాయీస్ మీ గురించి మేము వచ్చాము. ఈ పిఎఫ్ అంటే 1952లో పిఎఫ్ అని ఏంటంటే ఏర్పడిందంటే చట్టం రూపొందించిన పార్లమెంటు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా పిఎఫ్ ఉంటుంది. వాళ్ళకి కంపల్సరీ కట్ చేస్తారు. రిటైర్మెంట్ అయినప్పుడే ఇస్తారు అమౌంట్. ఈ గవర్నమెంట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా ఈ పిఎఫ్ డిపార్ట్మెంట్ పిఎఫ్ ఉండాలి. అంటే వాళ్ళ సేవింగ్స్ ఉండాలి, కంపల్సరీ సేవింగ్స్ ఉండాలి.
వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు కానీ మానేసినప్పుడు కానీ కొంచెం లంసమ్ అమౌంట్ ఉండాలి, వాళ్ళకిలాగే పెన్షన్ బెనిఫిట్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి అని చెప్పి ఈ 1952లో చట్టం ద్వారా రూపొందించిన డిపార్ట్మెంట్ మాదండి ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ అనేది 1952లో ఏర్పడింది. ఈపీఎఫ్ఓలో 3 స్కీమ్స్ ఉంటాయండి. ఒకటి ఈపీఎఫ్ స్కీమ్ అంటే పిఎఫ్ స్కీమ్ ఒకటి, పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ 1995 అని పెన్షన్ స్కీమ్ ఒకటి, దెన్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఎంప్లాయీస్ డిపాజిట్. ఆక్రమణలకు గురైన హిందూ శ్మశాన వాటికలను సర్వే చేసి హద్దులను నిర్ణయించాలని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గ్రామస్తులు అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డి నెంబర్ 559/1లో 1 నుంచి 26 ఎకరాలు శ్మశాన భూమి ఉందన్నారు. దీనిలో అన్ని కులముల వారు అంత్యక్రియలు చేసుకుంటున్నారన్నారు. భూమికి ఫెన్సింగ్ లేనందున ఆక్రమణలకు గురైందన్నారు. ఆక్రమణను తొలగించి శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యాజిలి అల్లూరయ్య, మధునూరి రామారాజు, దండు నరసింహమూర్తిరాజు, చిలకల సురేంద్ర, కంకిపాటి నాగరాజు, ఊసా నాగేశ్వరరావు, గావిని శ్రీనివాసరావు, బూర్ల హరిబాబు, బూర్ల వెంకట పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు మండల స్థాయి అధికారులు పని చేయకపోతే కదా జిల్లా స్థాయికి వస్తారని మేము ఎవరు పని చేయట్లేదా అన్నట్టు సార్ అడుగుతున్నారు. మనం కొంచెం 10కి ప్రాంప్ట్గా 10కి వచ్చి 1, 1:30కు మనకి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ 2 మించి ఎప్పుడు జరగలేదు. అప్పటివరకు ఉండి మనం మండలంలో ఉన్న వాళ్ళు ఎవరికైతే ఏదైనా మన దగ్గరికి వస్తే మండల స్థాయి బీజీఆర్ఎస్కి వెళ్తారు, మన సమస్యలు తీరుతాయి ఒక నమ్మకం ఏర్పడితే మనకి ఇక్కడ రావడం మొదలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ మండలం స్కిప్ చేసి. నమస్తే అండి. ఈరోజు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం దగ్గర సమావేశం కారణం ఏంటంటే మన కర్లపాలెం మండలంలోని కర్లపాలెం పంచాయతీలో 559/1లో 1 ఎకరం 26 సెంట్లు భూమి శ్మశానం కలదు. ఆ శ్మశానం వాటికి ఆక్రమణకు గురయ్యి దానికి హద్దులు కానీ ఏమీ లేక ఎవరు పడితే వాళ్ళు వచ్చి మాది అని చెప్పి ఆక్రమణ చేశారు. గతంలో ఇలాగే రెవెన్యూ ఆఫీస్లో కానీ పలు చోట్ల మేము అర్జీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి కొలిచి చెప్పారు కానీ శాశ్వత పరిష్కారం అయితే దొరకలేదు. ఈ ఒక్క శ్మశాన వాటికలు క్షత్రియులు, నాయ బ్రాహ్మణులు, రజకులు, కాపులు, యాదవులు, యానాదులు, కర్మకాండలు ఇలాంటివి. ఇది పట్టించుకోకపోతే ఎవరో పెద్ద మహానుభావులు రాజుల్లో మరి జనానికి 10 మందికి ఉపయోగపడాలని ఒక్క భూమిని ఇవ్వటం జరిగింది. ఈ భూమి ఉపయోగపడకుండా వేరే వాళ్ళు స్వాధీనం చేసుకొని ఇది మాది అని చెప్పి అడ్డం జరగడం జరిగింది. ఈ ఒక్క పంచాయతీ దీని మీద పంచాయతీ వారికి అర్జీ ఇచ్చాము. వాళ్ళు పంచాయతీ తీర్మానం ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ జత చేసి ఈరోజు గ్రీవెన్సీ జరుగుతుంది కాబట్టి తహసీల్దార్కి అందజేయడం జరిగింది. తహసీల్దార్ గారు సానుకూలంగా స్పందించి అది మండల సర్వేయర్ గారికి వాళ్ళకి అప్పచెప్పి దీనికి శాశ్వత పరిష్కారం అప్పచెప్పాల్సిన బాధ్యత మందని సానుకూలంగా సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి మాకు తగు న్యాయం జరిగిన ఎడల ఇది 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి విన్నవించుకుంటున్నాం. బాపట్ల జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో మొబైల్స్ రికవరీ మరియు పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ సుమారుగా 75 లక్షలు విలువ చేసే మొత్తం 373 మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు జరిగిందని తెలుపుతూ మొబైల్స్ ను ఫోన్ యాజమానులకు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు రేపల్లె, చీరాల డీఎస్పీతో పాటు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. కమింగ్ డేస్లో కూడా సచ్ టైప్ ఆఫ్ డ్రైవ్స్ని కండక్ట్ చేస్తాం. ఎవ్రీ మంత్ కూడా సచ్ రికవరీస్ చేసి ఎవ్రీ మంత్ కూడా పబ్లిక్కి ఈ డ్రైవ్ ద్వారా రికవరీ చేసేటువంటి మొబైల్స్ని హ్యాండ్ ఓవర్ చేసేటువంటి ప్రాసెస్ అనేది కంటిన్యూ. ఈ మొబైల్స్ మిస్సింగ్ సంబంధించి లాస్ట్ 15 డేస్లో ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ డ్రైవ్లో సుమారు 258 మిస్సింగ్ మొబైల్స్ని ట్రేస్ చేసి రికవర్ చేయడం జరిగింది. లాస్ట్ 3 మంత్స్లో సుమారు 373 మిస్సింగ్ మొబైల్స్ని కాస్ట్ వర్త్ 75 lakhs మిస్సింగ్ మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. ఇప్పటివరకు జిల్లా ఫామ్ అయినప్పటి నుండి 3,301
మిస్సింగ్ మొబైల్స్ని సుమారు 7 కోట్ల పైగా వాల్యూ వర్త్ 7.12 crores కాస్ట్ వర్త్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూ వర్త్ మిస్సింగ్ మొబైల్స్ని ఇప్పటిదాకా రికవరీ చేసి పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మిస్సింగ్ మొబైల్స్ జరిగినప్పుడు కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్స్కి వచ్చి కంప్లైంట్ చేయడంతో పాటు సిఐఆర్ పోర్టల్ ఉంటుంది. ఈ సిఐఆర్ పోర్టల్ ద్వారా కూడా ఆ పోర్టల్లోకి వెళ్ళి ఆ మిస్సింగ్ మొబైల్కి సంబంధించి కంప్లైంట్ కూడా రైట్ చేయొచ్చు. మేము ప్రతి పోలీస్ స్టేషన్ వైజ్ స్పెషల్ టీమ్స్ని పెట్టడం జరిగింది. ఎస్పెషలీ పబ్లిక్కి ఈ టెక్నాలజీ యూజ్ చేసి ప్రతిగతన ఈ మిస్సింగ్ మొబైల్స్ని రికవర్ చేసి ఇచ్చేటువంటి ప్రాసెస్ని స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తూ ప్రజలకి ఇమ్మీడియట్లీ రికవరీ అండ్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ని చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 258 మిస్సింగ్ మొబైల్స్ని రికవరీ చేస్తున్నాం. వీటిని పబ్లిక్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గ్రామాలలోని పేదలకు నిర్వహిస్తున్న రెడ్డి సేవ మిత్ర సేవ కార్యక్రమాలు అభినందనీయమని శ్రీరామరెడ్డి విద్యా సంస్థల అధినేత మోదుగుల బసవపున్నారెడ్డి అన్నారు. కర్లపాలెం మండలం ఎట్రావారిపాలెం గ్రామ సర్పంచ్ చీరాల వెంకటలక్ష్మి గృహం వద్ద రెడ్డి సేవా మిత్ర 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బసవపున్నారెడ్డి, జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది గల్లెం హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి మానవ సేవే సార్థకత చేకూర్చుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నంగు గోవర్ధన్ రెడ్డి, పగడం వీరస్వామి రెడ్డి, పుట్ట ఆదిశేషరెడ్డి, పి చంద్రశేఖర్ రెడ్డి, శివారెడ్డి, సర్పంచ్ నాగాంజనేయులు, అట్ల అయ్యప్పరెడ్డి, పులుగు మునిరెడ్డి, చీరాల శ్రీనివాస్ రెడ్డి, కావూరి శ్రీనివాస్ రెడ్డి, అట్ల హరిబాబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే సంబంధించిన నియోజకవర్గం. ఈ సీటు బ్రాహ్మణులకు ఇవ్వాలని ప్రతి ఒక్క పార్టీ అనుకునే విధంగా, మరి ముఖ్యంగా కాంగ్రెస్ రాజకీయాల్లో అర్థంగా ఉండేది. తర్వాత మరి ఆయన ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఉంది అనేటువంటి గుర్తింపు తెచ్చిన తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరి గాది వెంకటరెడ్డి గారు గెలవడం, ఆయన గెలిచిన తర్వాత మరి సిమెంట్ రోడ్లు వేయించడం కానివ్వండి, అలాగే మొట్టమొదటి వచ్చిన వెంటనే మరి అందరూ రుణపోతం మహిళక ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వెంటనే పెట్రోల్ ఉచితంగా డీజిల్ పెట్రోల్ ఇప్పించి మిషన్లు 4 సెంట్లు పోసుకునే వాళ్ళు 10 సెంట్లు 20 సెంట్లు నాకు పోసుకునే విధంగా సహాయం చేశారు జనార్దన్ రెడ్డి గారి సహాయంతో. అట్లాగే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇచ్చిన తర్వాత తలా ఎకరం పండించుకునేటువంటి స్థితికి ఎదిగాం. ఆ తర్వాత మరి సునామీకి మనకి ఎఫెక్ట్ కాకపోయినా కానీ ఎఫెక్ట్ అయ్యామన్నటువంటి విద్యుత్ చూపించి మన గాది వెంకటరెడ్డి గారు మనందరికీ సిమెంట్ రోడ్లు వేయించడం కానీ. ఈ రెడ్డి సేవా మిత్ర ఏర్పాటు చేయించి చాలా సంతృప్తికం. మరి ఈరోజు గోవర్ధన్ రెడ్డి పేదలకు మరి అనేక మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. ఈరోజు బాపట్ల నియోజకవర్గంలో మనందరం కూడా మరి ఐక్యతగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటే అందరం కూడా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు మనకెందుకు అనుకోకుండా మరి చేయి కలిపి మనందరం కూడా ఎవరికి ఆపద వచ్చినా కూడా అందరం కూడా సహాయం చేయాలి. మనందరం కూడా చేసుకుందాం. మన కాలేజెస్ ఉన్నాయి, మీరు ఎవరు వచ్చినా కూడా నేను చాలామంది విద్యార్థులకు ఉచితంగా నేను అడ్మిషన్ కూడా ఇస్తాను. నా తరపు నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అట్లా ఈ ట్రస్ట్ కూడా మరి దినదిన ప్రవర్ధమానమైంది. మరి నియోజకవర్గ స్థాయిలో ఇది ఒక పెద్ద చారిటబుల్ ట్రస్ట్గా మన రెడ్లందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా మరి దీన్ని మనందరం కూడా అతను ఒక్కరి వల్ల కాకపోతే అందరం కూడా తలా చేసి ఆ ట్రస్ట్కి మరి చందాల రూపాన్ని ఇచ్చి మనం దాన్ని పెద్ద చేసి ఈ రెడ్ల గ్రామాలలో అనేక మంది పేద విద్యార్థులకు కానీ పేదలకు కానీ వృద్ధులకు కానీ సహాయ సహకారాలు అందించి ఇది రాబోయే 4-5 సంవత్సరాలు ఒక పెద్ద ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. రెడ్డిస్ అందరు కలిసి క్యాలెండర్గా ఏర్పడి పార్టీలకు అతీతంగా ఒక సాట కూడి ఆవిష్కరించడం అనేది చాలా సంతోషదాయకం. ముందు కూడా ఏదేమైనా కులపరంగా కూర్చుంటే కులంగా ఒక యూనిటీగా బలంగా ముందు కూడా సాగాలి. ఆ బలం లేదు కాబట్టే ఈరోజు ఒక మన సామాన్యులుగానే మిగతా వాళ్ళలాగానే మిగిలిపోయామని నా ఉద్దేశం. మనలో ఐక్యమత్యత అనేది లేకపోవడం వలన మనలో మనం ఒకరు కించుపరుచుకోవడం వలన మన యొక్క బలం తగ్గుతుంది. పెద్ద కుటుంబం అనేది ఉన్న దగ్గర ఇది జరగడం సర్వసాధారణం. కానీ
మనలో 10 కుటుంబంలో చిన్న మన విషయాలు లేకుండా ఎవరూ లేరు. ఆ విషయాలను ఆ ఇంటి వరకు అట్టి పెట్టుకొని సమాజంలో రెడ్లు ఎప్పుడైనా రెడ్లు బాగుండాలి, రెడ్లతో పాటు ప్రతి వర్గం ప్రతి కులం కూడా మనతో పాటు బాగుండాలని కోరుకునే ఒకే ఒక జాతి రెడ్డి జాతి అనేది. గ్రామ మండల స్థాయిలోనూ 300 రకాల ప్రభుత్వ సేవల ప్రజలకు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా నలుమూల నుంచి బాధితులు కలెక్టరేట్ కు చేరుకుని మా సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాల ద్వారా కలెక్టర్ కు విన్నవించారు. 231 అర్జీలు నమోదయ్యాయి. తన పరిధిలోని వాటికి అక్కడికక్కడే ఆయన పరిష్కార మార్గం చూపారు. తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అర్జీదారులకు హామీ ఇచ్చారు. ప్రజలు తన సమస్యల పరిష్కారానికి ముందుగా మండలం స్థాయిలో తహసీల్దార్ కు అర్జీలు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. నిర్ణయిత గడువులోగా అక్కడ పరిష్కారం కాని పక్షంలో ఆర్డీఓ కార్యాలయంలో తమ విన్నవాలను విన్నవించుకోవాలన్నారు. అక్కడ తమకు న్యాయం జరగకపోతే తదుపరి కలెక్టర్ కార్యాలయానికి రావచ్చన్నారు. ఈ క్రమాన్ని ప్రజలకు వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట, డిఆర్ఓ జి గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ లవన్న, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తుందని ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం సత్తెనపల్లి రోడ్లోని జిల్లా స్టేడియంలో 4వ రోజు ఒంగోలు జాతీయ ఎద్దుల బండలాగుడు ప్రదర్శన పోటీలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి, నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, పెదకూరుపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ, జూలకంటి బ్రహ్మారెడ్డి, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ వారం రోజుల పాటు అత్యద్భుతంగా నిర్వహిస్తున్న ఎడ్ల పందాలు ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడినవని అన్నారు. కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి సైతం 200కు పైగా ఎడ్ల జతలు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ ఒంగోలు జాతీయ ఎద్దుల బండలాగుడు పోటీలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతాయని అన్నారు. రైతులకు, పశుపోషకులకు, ప్రేక్షకులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. సహకరిస్తున్న కమిటీ సభ్యులకు, రైతులకు ఎమ్మెల్యే అరవింద్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయులు డాక్టర్ అరవిందరావు గారు, అదేవిధంగా మిత్రుడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు, ఈ రోజు ఒంగోలు జాతికి సంబంధించినటువంటి నర్సరావుపేటలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతు సోదరులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజు ఇక్కడికి రావడము, ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఎంతో మంది ఎద్దుల పోటీలు చూశాను. అటువంటిది ఒక సినిమా సెట్టింగ్ను తరిపించే విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక పద్ధతి ప్రకారము క్రమశిక్షణతో ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అదేవిధంగా రైతు సోదరులను కానీ, ఇక్కడికి వచ్చిన వారిని కానీ, ఈ యొక్క ఎద్దుల పోటీలో పాల్గొన్న రైతులందరికీ ఒకటే వినతి: గెలుపు ఓటములు సర్వసాధారణం. ఏదైనా గెలిచినా ఓటైనా కానీ కూడా వారిని మనమే గెలిచామనే విధంగా తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి ఈ ఎద్దుల పంద్యాలను ఇప్పటికైనా ఈ ఇంత పెద్ద మహాపట్టణంలో తెలియజేస్తూ వాళ్ళ ఈ కార్యక్రమానికి
ఒంగోలు జాతీయ ఎత్తుల ప్రదర్శన 4వ రోజు. కొన్ని వేల మంది రైతులు రావడం, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి, అదేవిధంగా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, మాన్యశ్రీ అచ్చెన్నాయుడు గారు ఏదైతే ఆదేశించారో ఇటువంటి పశు ప్రదర్శన ఏర్పాటు చేయడం వల్ల రైతుల్లో ఒక రకమైన ఉత్తేజాన్ని కలగజేయడానికి, పాడి పంటలను కాపాడుకునే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ మన ముఖ్య అతిథిగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, అదేవిధంగా కన్నా లక్ష్మణ్ గారు రావడం జరిగింది. ముఖ్యంగా మన మాన్యశ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఆరోగ్య మినిస్టర్ గారు, మరి శ్రీనివాస్ రెడ్డి గారు, బాధ్య ప్రవీణ్ గారు, అదేవిధంగా మరి టీవీ ఆంజనేయ కూడా మన చీఫ్ ఇప్పుడు రాబోతున్నారు. అంటే ఈ కార్యక్రమం ఎంత ఘనంగా చేశారంటే మన నర్సరావుపేట ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మా కొంచెం బ్రహ్మయ్య గారు కానీ, బండాపల్లి విశ్వేశ్వరరావు గారు, వెంకటరావు గారు, తాళరావు గారు కానీ వీళ్ళందరూ కూడా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఆశీనులైన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మంత్రివర్యులు, అట్లానే నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు గారికి, ఇతర మిత్రులకు, పార్టీ పెద్దలకు, అట్లానే ఈ కార్యక్రమానికి చేసిన రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు. ఎంతో ఉత్సాహవంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఎడ్ల పందాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు మన రైతుల యొక్క సంస్కృతి, పండుగ వస్తే, సంక్రాంతి పండుగ వస్తే ఎడ్ల పందాలు, కోడి పందాలు వేసుకోవడం మన సంస్కృతి, రైతుల సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగా సంక్రాంతి 10 రోజుల ముందే వచ్చిందన్నట్టుగా ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మంచి వాతావరణంలో ఇక్కడ సినిమా సెట్టింగ్ కనిపించే విధంగా మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది. టిట్కో గృహాల లబ్ధిదారులను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుడు విమర్శించారు. టిట్కో గృహాల వద్ద సబ్స్టేషన్ నిర్మాణానికి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం చీఫ్ విప్ జీవీ మాట్లాడుతూ పేదలకు పక్కా గృహాలు కల్పించాలనే లక్ష్యంతో 2016-19 నాడు సీఎం చంద్రబాబు నాయుడు టిట్కో గృహాలను తీసుకొచ్చి ఫేజ్ 1 ద్వారా గృహ నిర్మాణం చేసి అర్హులకు ఇవ్వడం జరిగిందని, ఫేజ్ 2లో 80% గృహ నిర్మాణ పనులు పూర్తి చేయడం అప్పటికే ఒక అవకాశమని, ప్రజలను మోసం చేసి వైసీపీ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు టిట్కో గృహాలను పూర్తి చేయకుండా పేదలకు అన్యాయం చేసిందన్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టిట్కో ఇళ్ల లబ్ధిదారులను ఆదుకునేందుకు శరవేగంగా పనులు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన 5 లక్షల మంది పేదలకు ఇల్లు కల్పించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. అక్షంతలేసి నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టాలండి. ఎంత లాభంగా పగిలింది చూడు. సంతక్షతాః సకలారాధనే శోభనమస్తు. అఫలాపుష్పం అయ్యో కొబ్బరికాయ కొట్టినట్టు రేష్టతే రోచనం రోచమాన శోభన శోభమాన కళ్యాణ అఫలాపుష్పాయాశ్చపతయే హర హర మహాదేవ. నమస్కారామి ఈశాన సర్వజ్ఞేశ్వర సర్వభూతానాం బ్రహ్మా శతమానం శతాయ పురుషేంద్రియ ఆయుష్యవేంద్రియ. ఓపెన్ చేయలేదు. వెంటనే ఇనుకొండ నియోజకవర్గం టెక్నికల్ డి గారు సుబ్బారావు గారికి గౌరవ శాసనసభ్యులు గారు అలానే అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈ రోజున
మన గౌరవ సీనియర్ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా ఈ టిట్కో హౌసింగ్ ఉన్నటువంటి ప్రాంతంలో 2,85,00,000 రూపాయలతో ఈ రోజున సబ్ స్టేషన్ అనేది శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎస్సీ గారికి, గౌరవ మా నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. దీంతో పాటు ఇప్పుడే ఎస్సీ గారు చెప్తున్నారు, త్వరలోనే చీఫ్ విప్ గారి చేతుల మీదుగా ఎన్ఎస్పి కాలనీలో కూడా ఒక సబ్ స్టేషన్ మరలా 6 కోట్ల రూపాయలతో శాంక్షన్ అవుతుందన్నారు. దాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తారు. ఒక్కసారి ఈ 18 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని ఒక్కసారి గమనించాలని సందర్భంగా మనవి చేస్తున్నా. జీవి ఆంజనేయులు గారు 3వసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 30,000 మెజార్టీతో ఈ నియోజకవర్గంలో ఏ శాసనసభ్యుడు కూడా 3వసారి గెలవలేదు, 30,000 మెజార్టీతో గెలవాల. 10 మంది మేమందరం ఎమ్మెల్యేలు పనిచేసాం. కానీ ప్రజలు ఆయన నమ్మారు. ఆయన చేస్తున్నటువంటి సేవ, అదేవిధంగా అభివృద్ధిని ఆకాంక్షించి ఈ రోజున మరి 3 పర్యాయాలు గెలిపించారు. అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజున ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో, నమ్మకంతో ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసి రాష్ట్ర ప్రభుత్వం టిట్కో ఇళ్లని 2014-19 మధ్యలో 2 లక్షల టిట్కో ఇళ్లు తీసుకొచ్చింది ప్రభుత్వం. బ్రహ్మాండంగా ఎన్డీఏ పాలనలో, చంద్రబాబు గారి పాలనలో చక్కగా ఇళ్లు పూర్తి చేసి చాలా ఇళ్లు ఇచ్చాం. మరికొన్ని ఫేజ్ 1లో మొదలుపెట్టి పూర్తి చేయడం ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఫేజ్ 2లో మొదలైనటువంటి వాటిని వర్క్ జరుగుతున్నప్పుడు 80% పనులు పూర్తయిన సందర్భంగా ఈలోపు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత 30,000 ఇళ్లు టిట్కో ఇళ్లు రద్దు చేశారు వైసీపీ పాలనలో. అంటే వినుకొండలో 4,000 ఇళ్లు శాంక్షన్ చేపిస్తే అందులో 1,440 ఇళ్లు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాం ఫేజ్ 1లో. ఇక తెలుగుదేశం పాలన ఉంటే 4,000 ఇళ్లు పూర్తయ్యాయి. దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం అంటే సరే, వైసీపీ పాలనకి ప్రజలు అవకాశం ఇచ్చిన పాపానికి ఈ రోజు వినుకొండలోనే 1,440 పోను, మిగిలిన 4,000 ఇళ్లలో మిగిలినవన్నీ కూడా 2,000 పైగా ఇళ్లు రద్దు చేశారు వినుకొండలో. ఈ విధంగా రాష్ట్రంలో 30,000 ఇళ్లు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన ఇళ్లుని రాష్ట్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుందని రద్దు చేసుకున్నారు. గతంలో పనికిమాలిన ప్రభుత్వం వచ్చిన ఇల్లు, కేంద్ర ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన ఇల్లు రద్దు చేసుకుంటారండి. కేవలం అలాగే డ్రింకింగ్ వాటర్ స్కీములు, శాశ్వత మంచినీటి పథకానికి, అమృత్ స్కీమ్ లో ఇచ్చినటువంటి పథకాలకి ఒక్క పథకానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి డబ్బులు కట్టలా. ఈ రాష్ట్రంలో ఒక్క పథకానికి వైసీపీ పాలనలో పూర్తి చేయలేదు. ఎంత దుర్మార్గం అండి. తాగునీళ్ళు అవసరం లేదా? మరి వైసీపీ పాలనలో ఎందుకు తాగునీళ్లు, వాటర్ స్కీమ్, శాశ్వత మంచినీటి పథకం, అమృత్ స్కీములు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు? ఒకదానికి కూడా డబ్బులు చెల్లించలేదు రాష్ట్ర ప్రభుత్వం. టిట్కో ఇళ్లు పేదలకు అవసరం లేదా? మరి ఎందుకు రద్దు చేశారు? దీనికి జగన్ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? మాజీ ఎమ్మెల్యే బొల్లా ఏం సమాధానం చెప్తాడు? సిగ్గు లేకుండా పనికిమాలిన ఆరోపణలన్నీ చేస్తా ఉన్నారు. 16 నెలల్లో 3 లక్షల ఇళ్లు ఇచ్చాం రాష్ట్రంలో. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని పారదర్శకంగా అమలు చేశాం. పట్టణంలో గృహ నిర్మాణానికి 2.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తా ఉంది ప్రభుత్వం. మరి ఈ ఏడాది 18 నెలల్లోనే 3 లక్షల ఇళ్లు పూర్తి చేసిన మేము మరో సంవత్సర కాలంలో 5 లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.